నెగెటివ్‌గా ఆలోచిస్తే ఎంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసా మన ఆరోగ్యం మీద? అవి ఈరోజు నేను మీకు చెప్తాను. నెగెటివ్ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు. ఒక మనిషి నలుగురి గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నాడంటే తను చాలా మంచివాడు అని అర్థం. ఎందుకంటే వాళ్ళ నలుగురు మంచివాళ్ళు కాదు అని తర్వాత విషయం. తిను మాత్రం ఖచ్చితంగా తన మైండ్‌లో ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్సే ఉంటాయి. అండ్ తన మైండ్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. తన హెల్త్‌కి అది చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అదే ఒక మనిషి ఒక నలుగురు గురించి ఎప్పుడు కూడా నెగెటివ్‌గానే మాట్లాడతాడు. ఫ్రెండ్స్ గురించి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ గురించి. నెగెటివ్‌గా మాట్లాడుతున్నాడు అంటే తన మైండ్‌లో ఎప్పుడు కూడా నెగెటివ్ థాట్సే ఉంటాయి. తన మైండ్‌లో ఎప్పుడు స్ట్రెస్ అనేది ఒకటుంటుంది. సో, దానివల్ల తనకి తన హెల్త్‌కి చాలా, చాలా డేంజరస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ప్రతి చిన్న విషయానికి కోప్పడిపోతున్నాడు. ప్రతి చిన్న విషయానికి అసలు కారణమే లేకుండా కూడా అందరి మధ్య ఏదో ఒక విషయంలో వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఏ విధంగా తన ఫ్రెండ్స్ కానీ, తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, తన కొలీగ్స్ కానీ తనని అవాయిడ్ చేస్తూ ఉంటారు. వర్క్ లాస్ అంటే తనకి ఈవెన్ ఒక్కొక్కసారి జాబ్ కూడా లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వల్ల స్ట్రెస్ అది ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్, ప్లెజర్ హార్మోన్స్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 2 రకాలు. మంచి హార్మోన్స్ రిలీజ్ అయితే మన బాడీకి ఎప్పుడు బీపీ, షుగర్ రాకుండా మెయింటైన్ చేస్తుంది. మన బాడీని, హార్ట్‌ని అన్నిటిని కంట్రోల్‌లో ఉంచుతుంది. మంచి ఒక పర్ఫెక్ట్ హెల్తీ స్టేట్‌లో ఉంచుతాయి. అదే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయితే మన బాడీలో ప్రెషర్ పెరిగిపోతుంది. సో, బ్లడ్ ప్రెషర్ అవి పెరిగిపోతాయి. మన గుండె కూడా పాల్పిటేషన్స్ అంటే ఒక విధంగా గుండె వేగం పెరిగిపోవడం ఇలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, నెగెటివ్ థాట్స్ అనేవి వీలైనంత వరకు రాకుండా ఉండాలి. మన ఇంట్లో వాళ్ళ గురించి కావచ్చు, ఫ్రెండ్స్ గురించి కావచ్చు, ఎవరి గురించైనా ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఆలోచించడం. మన మైండ్‌ని ఎప్పుడు ఏదైనా స్ట్రెస్ ఉన్నా కూడా వీలైనంత వరకు దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించి, మైండ్‌ని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచడం. దీనివల్ల మనకి ఆరోగ్యంగా చాలా మంచి ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ.